హలో ఓలా, మీ దగ్గర పడవలు ఉంటాయా? అదే నీళ్ళలో వేటి లేవా? కార్లు బండ్లు ఉంటాయా? ర్యాపిడో, మీ దగ్గర పడవలు ఉంటాయా? ఉంటే ఒకటి పంపరాదు గిటు. జూబ్లీ హిల్స్ బండ్లే ఉంటాయా? పడవలు ఉన్నాయా? ఎటన్నా పోవాలంటే ఏదైనా బండో ఆటోనో బుక్ చేసుకుంటారు. మన మహేంద్ర ఏమో పడవ కావాలని అడుగుతున్నాడు. ఇదంతా నువ్వు చేసిన కథనే అయ్యా. పని మీద పట్నం బొమ్మని దోలితివి, నన్ను ఇడిరికిత్తివి. అగో ఎలుకలకు బోను పెట్టినాడు నీకు పెట్టిన ఆయేమి గండ్ల ఇరికిచ్చుడు ఏమున్నది? పని అయితే బస్ ఎక్కి రా చక్కగా. ఇక బస్ ఎక్కొచ్చుడు నాకు తెలియదు, మరి నువ్వే చెప్పాలి. నేను ఆఫీసులకు పోయి బయటకు వచ్చే వరకు చెరువు తయారైంది. బయట చెరువు ఆఫీసులకు ఎందుకు వస్తుంది మహేంద్ర? బోరు చేస్తేనే చిన్న పోరడు పోసినట్టు కూడా సుక్క నీళ్లు రావు పట్టంలా. గల్లి నీళ్లు గాడ ఎక్కడి? ఊర్లే పేరుగల్ల ఇంజనీరు ఇల్లు కడితే కుక్కతోక తలిగి కూలిపోయిందట. గట్లున్నది మన లీడర్ల పనితనంతో తయారైన చెరువు మరి ఇది. అయ్యో, లీడర్లకు మోకాళ్ళున్న మతి కూడా అరికాళ్ళకు పోయిందా ఏమి? గట్లెందుకు చేసిర్రు? పిచ్చోని చేతిలో రాయి అన్నట్టు అయింది ఆ కథ. అరికాళ్ళకు కాదు, అంతకు మించే అనుకో. పట్నంలో చిన్న చిన్న చినుకులు పడ్డా కూడా నీళ్లు పోయే తొవ్వలేక చెరువులు కుంటలు తయారవుతున్నాయి. మరి చిన్న చిన్న గలీలల్లో ఏడనో ఆడనో అనుకుంటే అది వేరు. జూబ్లీహిల్స్ అటువంటి గలీలు కూడా చెరువు లెక్కనే కనిపిస్తున్నాయి వానలు పడితే. మరి దీన్ని ఏమంటావు చెప్పు? లీడర్ల పనితనం గట్లున్నది. నీళ్లు పోయే తొవ్వలు సాపు లేక పెద్ద పెద్ద చెరువులు లెక్క కనిపిస్తున్నాయట పట్నం. అందుకే పట్నంలో వానాకాలం వచ్చే లోపల కొందరు మన ఆర్టీసీ డ్రైవర్లను తీసుకొని బస్సులు నడిపేటోళ్లకు పడవలు నడిపే ట్రైనింగ్ ఇవ్వాలి. కొందరికి బస్సుల బదులు పడవలు అప్పచెప్పి నీళ్లు మునిగిపోయి ఉన్న కాడలను ఎక్కించుకొని తీసుకురండి, మళ్ళీ బస్సులు ఎక్కిరని చెప్పాలి. గట్లనే ఉన్నది. ఎందుకంటే మన లీడర్ల కోతలు గొప్ప, చేతుల చిప్ప అన్నట్టే ఉంటుంది పనితనము. వాళ్ళు ఈ పని సగబెట్టి నీళ్లు మళ్ళించే వరకే సగం కాలం పోతుంది. ఇక మరి జనాలకైతే సౌలత్ ఇవ్వాలి కదా. అందుకే బస్సుల బదులు ఆర్టీసీ డ్రైవర్ అన్నలకు పడవలు ఇవ్వాలంటారు. ఎండాకాలం గొంగడి కప్పుకున్నట్టు గట్లనే ఉన్నది కదా లీడర్ల పనితనము. ఏలుబడిలకు వచ్చేదాకా ఏతులు కొట్టి తర్వాత జనాలకు గోతులు తీసుడేనా? నువ్వు చెప్పింది అక్షరాల ₹1,00,000 ముచ్చట బాలన్న. ఇగో పట్నంలో మ్యానువల్లు రాక్షసుని లెక్క నోరు తెరుచుకొని ఉండబట్టే మీదికెళ్ళి నీళ్లు నిలిచి ఉంటాయా. కింద రోడ్డు ఉన్నదా మ్యానువల్ ఉన్నదా తెలియదా. పుసుకునల్లా కాలెత్తి అంటే అయిపోయా డుబుక్కన మునిగి ఆడ మూసినదిలో తేలుడే. ఇంకేముంటది? ఏముండది. మరి గట్ల నీళ్లు నిలిచిన కాడ రోడ్డు చూసి పోవాలంటేనే గజ్జుమని భయపడుతున్నారు జనాలు. గట్ల వానాకాలం తెలియక నీళ్లు నిల్చున్న డ్రైనేజీ మీద కాలు పెట్టి అటే పోయిన వాళ్ళు, పెద్దమూర్ల పక్కకు నిల్చుంటే అలా పడే వరకు నీళ్ళలా కొట్టుకుపోయిన వాళ్ళు, జీవి పోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పు. గట్లేమన్నా అయినప్పుడే ఆఫీసర్లు ఠాగూర్ సినిమాల డాక్టర్లు ఆగం చేసినట్టే అప్పటి మందని చేస్తారు. తర్వాత వాళ్ళు ఉత్తమ ముచ్చటనే. జర పనితనం ఏదన్నా చూపించాలి కదా ఆఫీసర్లు. వానాకాలం వచ్చే ముందటనే జాగ్రత్త పడాలి కదా. చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నట్టు తొడ మీద అగ్గిపడ్డదిరా తీసేరా లింగయ్య అన్నట్టే పనిచేస్తారు ఆఫీసర్లు. వానాకాలం రాకముందే చేసుకోవచ్చు కదా నీళ్లు పోయే సౌలతులు. వాన చిలుకులు పడతాయని తెలిసే నీళ్లు నిలుస్తాయని తెలిసే మొదలే డ్రైనేజీలు సాఫ్ చేసి నీళ్లు నిలవకుండా చేసుకోవచ్చు కదా. ఏదన్నా అయితేనే పనితనం చూపి అన్న. అయినా వాళ్ళకేం నొప్పి చెప్పు. వాళ్ళు ఎప్పుడన్నా డ్రైనేజీలో దిగబడితే తెలుస్తుంది. వాజివి ముచ్చట వాంది కాకపోతే ఊరు మొత్తం రాక్తా అన్నట్టు లీడర్లకు ఏం నొప్పి పాపం. అటు డ్రైనేజీ సాపు చేసే అన్నలకు కూడా సవలతులు లేక రోగాలు వస్తున్నాయట. ఎన్నడు మారుతారో ఏమో వీలు గాని నువ్వు నీళ్లు పోయినాక పైలంగా రాజేరా.